జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు సర్దార్ గౌతులచ్చన్న జయంతోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. హరే కృష్ణ జపమాచరిస్తూ కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే. శ్రీశక్తి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగమన్న పంచకర్ల. భావితర పౌరులందరూ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి సందర్భంగా గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ వద్ద గల సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలంకరణ చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ సర్దార్ గౌతులచ్చన్న జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశభక్తితో ఎన్నో త్యాగాలను, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం రావడంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరముల పాటు శాసనసభ్యులుగా పనిచేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం పోరాడిన యోధుడని అన్నారు. అటువంటి మహానీయుని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, అభివందనలు తెలియజేశారు. సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో ఉన్న విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి స్టడీ మెటీరియల్ అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్దార్ గౌతులచ్చన్న కుటుంబ సభ్యులు యార్లగడ్డ వెంకన్న చౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, ప్రొఫెసర్ వివేకానందమూర్తి, కేచాని వెంకటేశ్వరరావు, సెట్టిబలిజ సంఘం ప్రెసిడెంట్ గుత్తుల మధుసూదన్ రావు, శ్రీశయన సంఘం సెక్రటరీ ఓమిడి రమణ, ఇతర అధికారులు, బీసీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 35 ఏళ్ళు ఒక శాసన సభ్యులుగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ వారు. ఆయన ఒక పుట్టినరోజు ఇక్కడ అందరూ ఇక్కడ రావడం, ఎస్పెషలీ చిల్డ్రన్ అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి లీడర్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వాళ్ళలాగా మనం కూడా ప్రజల కోసం, ఈ సమాజం కోసం కష్టపడాలి, కృషి చేయాలని సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. గౌతులచ్చన్న గారి పేరుని అందరూ స్మరించుకోవడానికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ వారు, అలాగే కలెక్టర్ గారు కూడాను ఇక్కడికి వచ్చి మాకు మంచి గౌరవం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తికి గౌరవించుకోవడం వల్ల, ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకోవడం వల్ల మనము ఆదర్శంగా అటువంటి కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటువంటి వాటికి పిల్లలందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అనంతరం సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికే ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఉత్తరాంధ్ర వాసి కావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల అభ్యున్నతి కోసం లచ్చన్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉత్తరాంధ్ర బీసీల ఎస్సీ ఎస్టీలకు అండగా నిలబడి స్వతంత్ర సమరయోధునిగా ఒక గొప్ప పేరు తెచ్చుకున్న మన గొప్ప వ్యక్తి గౌతులచ్చన్న గారు. ఆయన జయంతిని పురస్కరించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అఫీషియల్గా చేస్తున్నందుకు అటు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఒక స్వతంత్ర సమరయోధుడిగా ఈ ఒక అద్భుతమైన ఉద్యమం చేసి ఇవాళ బీసీలకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో మంచి జంక్షన్లో ఆయన విగ్రహానికి ఇలా పూలమాల వేసి ఇవాళ ఆయన ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఆయన ఆశయాల కోసం బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అందరం కూడా మా వంతు కృషి చేస్తాం.
ఖచ్చితంగా ఆయన ఏదైతే కలగలనో దానికి కొంతైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ శక్తివంచన లేకుండా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ అలాంటి నేతను ఒకసారి స్మరించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియం వేదికగా జరిగిన ఉతుకు పిండు ఆర్ఐ టైటిల్తో యాద్ కుమార్ దర్శకత్వంలో ధనుంజయ్ హీరోగా నటించిన ప్రైవేట్ ఆల్బమ్ని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ సుమారు 400 మంది ఉత్తరాంధ్ర కళాకారులతో నిర్మించిన ఆల్బం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరో ధనుంజయ్ మాట్లాడుతూ సినిమా రంగంపై తమకున్న మక్కువ కారణంగా నూతన ప్రయోగాలు చేస్తున్నామని, కళాకారులను ప్రోత్సహించాలన్న ప్రధాన లక్ష్యంతో ఆల్బం రూపొందించామని తెలిపారు. ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నం కళాభారతిలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ని సోదరులు ధనుంజయ్ హీరోగా, యాద్ కుమార్ డైరెక్షన్లో సుమారు 400 మంది ఆర్టిస్టులతో, అది కూడా ఉత్తరాంధ్ర కళాకారులు అందరితో కలిపి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో కళాకారులకి మీద ఉన్నటువంటి వాళ్ళకి కమిట్మెంట్ కానీ, కళాకారులు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అందరినీ అందులో యాక్ట్ చేయించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. టైటిల్ ఉతుకు పిండు ఆర్ఐ చాలా చక్కగా వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అద్భుతమైన ఆల్బమ్ చేశారు. వాళ్ళందరూ కూడా దినదినాభివృద్ధి జరగాలి. వాళ్ళందరూ ఒక మంచి ఆర్టిస్టుగా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరో కూడా చాలా చక్కగా చేశారు. నీట్గా డ్యాన్స్ చేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఒక మంచి మ్యూజికల్ వీడియో ఆల్బమ్ అనేది లాంచింగ్ జరిగింది. సో దీని పేరేమో ఉతుకు పిండు ఆర్ఐ. దీనికి మన విశాఖపట్నం ప్రముఖ దర్శకులు యాద్ కుమార్ గారు దర్శకత్వం వహించారు. అలాగే నిస్సి జస్టిన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. పల్సర్ బైక్ రమణ గారు అండ్ అమిత్ గారు పాడారు. సో ఎంతోమంది అంటే దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది కళాకారులు, టెక్నీషియన్స్ ఈ యొక్క ఆల్బంలో నటించడం కానీ టెక్నికల్గా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర నుంచి, మన విశాఖపట్నం నుంచి ఒక మంచి ఆల్బమ్ అనేది బయటికి వెళ్ళాలి, పేరు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న కళాకారులందరికీ కూడా పని కలగాలి, అలాగే వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు కలగాలని ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ ఆల్బమ్ని రూపకల్పన చేసాం. ఇది విశాఖపట్నం పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా షూటింగ్ జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్ అయ్యే విధంగా, అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటూ, అలాగే పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ నచ్చే విధంగా కూడా దీన్ని రూపకల్పన చేసాం. కాబట్టి దయచేసి మీ మీడియా ప్రకారం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి మా యొక్క టీంకి ఇంకొంచెం సపోర్ట్ మీరు అందరూ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఉతుకు పిండు ఆర్ఐ సాంగ్ ఇది ఒక సోషల్ మీడియాకి చాలా యూజ్ అయిన సాంగ్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటి అని, సో ఇదంతా ఈ సాంగ్లో ఉంది. సో ఈ సాంగ్ మీ అందరూ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. సో మా టీం అందరూ చాలా కష్టపడి ఈ సాంగ్ చేశారు. మోస్ట్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ మన వైజాగ్ వాళ్ళు, మన వైజాగ్ ఆర్టిస్ట్, మన వైజాగ్ వాళ్ళందరినీ మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని గాంధీబొమ్మ జంక్షన్ నుంచి వడ్లపూడి, కూర్మనపాలెం, దువ్వాడ మీదుగా తిరిగి గాంధీబొమ్మ జంక్షన్ వరకు మహిళలతో ప్రయాణం చేసి 0 టికెట్ అందజేయడం జరిగింది. బొండా జగన్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఒక్క ఏడాదిలో సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు చేయించామన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా మొన్న దీపం పథకం, నిన్న తల్లికి వందనం, నేడు స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ లక్కరాజు సోమరాజు, జనసేన వార్డు అధ్యక్షులు సిరసపల్లి కనకరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సూర్శెట్టి పెంటారావు, యాబూజీ భాస్కర్ రావు, తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలతో మీరు మమ్మల్ని గెలిపిస్తే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుతామని చెప్పి ఆరోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి గతంలో గెలిచిన వెంటనే సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, మరి మొన్న అన్నదాత సుఖీభావ్ కానీ, మరి డిఎస్సి కానీ, మెగా డిఎస్సి కానీ 16,347 పోస్టులు కానీ,
అలాగే తల్లికి వందనం, అలాగే మరి ఈవేళ అన్న క్యాంటీన్లు కానీ ఈవేళ స్త్రీశక్తి, మరి అదే కాకుండా ఆ రోజు ఫంక్షన్ కూడా గెలిచిన వెంటనే 4,000 ఇస్తాం, 3,000 కల్పిస్తాం, ఈ 3 నెలలు కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. దాంతోపాటు మరి ఈవేళ శ్రీశక్తి ఓపెన్తో పాటు మరి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మాదంతా 87వ వార్డు ప్రాంతం, ప్యూర్లీ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీ. ఈవేళ ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఆ రోజు అమర్నాథ్ చేసినట్టు పల్లా శ్రీనివాసరావు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది, చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, మేము గెలిస్తే ప్లాన్ని కాపాడుతామని. ఈవేళ 14,000 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈవేళ మన స్టీల్ ప్లాంట్కి వెచ్చించడం జరిగింది. 11,400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2,600 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు బేరేజ్ చేసుకొని మరి ఈరోజు సంక్షేమం అనేది ప్రజలకు ఇస్తే అభివృద్ధి, మా వార్డు అభివృద్ధి కూడా మీ అందరూ తెలియాలి. గత ప్రభుత్వంలో 3.5 ఏళ్ళలో మాకు స్వతంత్రం అయితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎజెండా వచ్చింది. నిన్న 3 కోట్ల రూపాయలు కలుపుకొని 20,000 కోట్ల రూపాయలు నేను ఈవేళ అభివృద్ధి ప్లాన్, ఈ రోడ్డు ఫుట్పాత్ కానీ, ఇక్కడ పార్క్ కానీ, ఈ గడ్డలు కానీ 10 కోట్ల రూపాయలు కానీ అనేకమైన అభివృద్ధి అనేది మరి చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే మీ అందరికీ ఈరోజు స్వతంత్రం వచ్చింది. నిన్న పులివెందుల వైనాడు కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పెద్దపెట్టిగా, చెంపపెట్టిగా మీకు ఒకటే చెప్తున్నాం, నిన్న స్వతంత్రంగా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో కూడా డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి కానీ చూసి జనాలు ఓట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మా అధినాయకులందరూ కూడా ఇవాళ 4 గంటలకి ఏదైతే స్త్రీశక్తి ప్రారంభించడం జరిగింది, ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా ఫ్రీగా ఆధార్ కార్డు ఉండి ఏదైతే ఉంటే ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వేళ నుంచే అమలులోకి తేవడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరితో ముగించడం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నగరంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. గోకుల కృష్ణునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నగరంలో పలు కృష్ణ మందిరాల్లో నందగోపాలుని పుట్టినరోజు పండుగను వైభవంగా జరిపించారు. ప్రత్యేక అలంకరణలో పరమాత్ముడు భక్తులకు దర్శనమిచ్చారు. అందులో భాగంగా జిల్లా పరిషత్ కూడలిలో ఉన్న కృష్ణ మందిరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. రాధే కృష్ణ, రాధే రాధే కృష్ణ అంటూ భక్తులు స్వామివారి నామజపాన్ని పఠిస్తూ దర్శనం చేసుకున్నారు. जन्माष्टमी तिथि है। आज हमारा श्री कृष्ण चैतन्य मिशन जो जिला परिषद के मठ में हम जन्माष्टमी आज 26 तारीख को पालन करते हैं कि यहाँ की जो है हमारा भगवान अवतरित होते हैं कलियुग में, कि कलियुग की जो बद्ध जीव हैं उनको भगवत मार्ग में लाने के लिए, आध्यात्मिक चेतना जागृत कराने के लिए हम, हमारा गुरुजी और हम इस संप्रदाय में सारे लोगों के मन में भागवत भक्ति और ज्ञान, आध्यात्मिकता, चेतना को जागृत कराने के लिए कृष्ण जन्माष्टमी पालन करते हैं और लोगों को प्रसाद वितरण करते हैं। అలాగే జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ దరి రాధాకృష్ణుల ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించబడ్డాయి. చిన్నారులను గోకుల నందునిగా ముస్తాబు చేశారు వారి తల్లిదండ్రులు. బుడిబుడి అడుగులు వేస్తూ స్వామివారి రూపంలో చిన్నారులు ఆలయ ప్రాంగణంలో చక్కర్లు కొట్టారు. ప్రతి ఏటా జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి రోజున వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని సంఘం అధ్యక్షులు మండం సుభాష్ చంద్రబోస్ యాదవ్ తెలిపారు.
చుట్టుపక్కల గ్రామాల నుండి యాదవ సోదరులు తమ తమ కుటుంబాలతో కలిసి వచ్చి రాధాకృష్ణులు దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి సంఘం ఎంతగానో కృషి చేస్తుందని, భవిష్యత్తులో సంఘం అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పారు. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి అందరికీ విజ్ఞానం, శాంతి బోధించి ఈ సృష్టికి ఎంతో మూలమైన విలువలైన జ్ఞానం ఇచ్చిన భగవంతుని పుట్టినరోజు పండుగ విశాఖ జిల్లాలో ఉన్న లక్షలాది మంది యాదవులు ఈ ఆలయం శ్రీ స్వర్గీయ పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ ఆలయం దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ చేసుకుంటాం. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో నివసిస్తున్న మన యాదవులే కాకుండా ఇతరులు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. ఈ స్వామివారి యొక్క ఈ ఆవరణలోని కూర్చొని మనశ్శాంతిని కూడా పొందుతుంటారు. ఆ శ్రీకృష్ణుడు మనకి బోధించిన భగవద్గీత అన్నిటిని కూడా స్మరించుకుంటూ చాలా జీవితంలో ఎన్నో మార్పులు కూడా తెచ్చుకొని అతన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఇదంతా కూడా మనకి చాలా ఆనందంగా ఉంది. ఈ మన విశాఖ తీరంలో శ్రీకృష్ణుని యొక్క ఈ గుడి చాలా పురాతనమైనది. ఎంతో కాలంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీన్ని మనం ఇంకా కొనసాగించాలి, ఇంకా బాగా చేసుకొని అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట వాసుదేవరావు నేడు సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా జడ్జికోట దరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్లో లచ్చన్న ముందు వరుసలో నిలుస్తారన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాంటి మహానీయుణ్ణి ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. దేశ అభివృద్ధికి పాటుపడిన అతుంతల దీక్ష సంపన్నుడు గౌతు లచ్చన్న అని కొనియాడారు. ఆయన పోరాటాలకు గుర్తుగా వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు దక్కించుకున్న మహానేత అని అన్నారు. ఈ రోజున గౌతు లచ్చన్న గారి గురించి ఎన్నో సంవత్సరాల వారు పోరాడుతున్నాం. అయినప్పటికీ ఈ రోజుకి ఎలాగా ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించి ప్రభుత్వం తరఫున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా శీలానగర్ దగ్గర నుండి అనకాపల్లి వరకు రోడ్డు, అనకాపల్లి వెళ్ళే 6 రోడ్లో గౌతు లచ్చన్న గారి స్మారక భవనం కట్టాలని, అలాగే అక్కడ 100 అడుగులు విగ్రహం లచ్చన్న గారిది పెట్టాలని 10 సంవత్సరాల నుండి కోరుతున్నాం. దయించి అదే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరీ కోరుకుంటే ఏంటంటే మాకు ఇది ఇలా 100 అడుగుల విగ్రహంను పెట్టమని కోరుకుంటున్నాను. బాల్యం నుంచే దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అవసరమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబాంగ్ పేజ్ 3 ఆధ్వర్యంలో తిరంగా ఫ్యాషన్ వాక్ ని ఎంవిపి స్పోర్ట్స్ ఎరీనాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దేశభక్తి చాటి చెప్పే వస్త్రాల ధరింపుతో నిర్వహించిన ఫ్యాషన్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6 నెలల బుజ్జాయిలు సైతం పోటీల్లో పాల్గొని అందరినీ అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్యం నుంచే దేశభక్తిపై పిల్లల్లో చైతన్యం కలిగించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. దేశభక్తిని ఇప్పటి నుంచే చిన్నారుల్లో కలిగించడం ద్వారా మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. పాకుతూనే చిన్నారులు దేశంపై ఉన్న ప్రేమను చూపించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తదుపరి నేషనల్ స్థాయిలో 5 బంగారు పతకాలు, 11 సిల్వర్, 6 బ్రాంజ్లతో ఏషియన్ ఛాంపియన్షిప్లో 2025లో ఘనత సాధించిన రుషిల్ బెండిన్ని గంటాతో పాటు ప్రముఖులు సత్కరించారు. నింబాగ్ పేజ్ 3 నిర్వాహకుడు పి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నారులకు ఫ్యాషన్ వాక్ నిర్వహించామన్నారు. 2వ సీజన్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చిన్నారుల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు.
విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశామన్నారు. చిన్నారులు సహా వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంతో పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కైట్స్ పాఠశాల వ్యవస్థాపకుడు కె కిరణ్ కుమార్, డైరెక్టర్ పి నిరుపమ, యాంకర్ విద్య, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ లాంటి ఊళ్ళల్లో కూడా ముఖ్యంగా మన విశాఖపట్నంలో చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అసలు ఈ నైబోగ్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో, వాళ్ళతో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజర్స్ నైబోగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎంత సక్సెస్ అంటే మీకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ చిన్నారులను తీసుకుని ఇక్కడ వేరియస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతోంది 3 సంవత్సరాల నుంచి. ఈరోజు ఇక్కడ మన ఎంబీపీ కాలనీలో ఉన్న S3 స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతోంది. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులని వాళ్ళ యొక్క ఉత్సాహము, వాళ్ళ పిల్లలు పార్టిసిపేట్ చేసి విన్ అవుతారు అనేది సెకండరీ, పార్టిసిపేట్ చేయాలి అనే ఉత్సాహంతో ఎంతోమంది పేరెంట్స్, ఒక 500 మంది దాకా పేరెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా తమ చిన్నారులని ఇప్పటి నుంచి కూడా ఎక్సర్సైజు, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని చాలా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడ ఇంత చిన్నారులు మినిమం 6 months నుంచి ఇప్పుడు ఇవాళ ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చి పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళిన గంటా శ్రీనివాసరావు గారు, భీమిలి ఎమ్మెల్యే గారు, ఆయన మెడల్ వేసిన పాప వయసు 6 months. అంటే 6 months నుంచి కూడా పిల్లలలో స్పోర్ట్స్ స్పిరిట్ కానీ, పిల్లలు దాన్ని ఎంకరేజ్, మమ్మీ డాడీ ఎలా ఎంకరేజ్ చేస్తే పిల్లలతోటి ఎలాగా ఫన్ ప్లేయింగ్ మెథడాలజీకి ఒక అలవాటు పడడానికి నిబాంగ్ అనేది స్టార్ట్ చేసాం. ఒక 4 years ముందు నిబాంగ్ ఫౌండర్ శ్రీకర్ గారు ఈ డిస్కషన్ని గంటా గారు ముందే పెట్టారు. అది ఈరోజు ఆచరణించాడు తను. గత చాలా మేడం చెప్పినట్టు తెలంగాణ, పూణే, మహారాష్ట్ర, సో మచ్ చాలా స్టేట్స్ నుంచి కూడా మంత్లీ వన్స్ ఒక్కొక్క స్టేట్లో చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వైజాగ్లో చేస్తున్నప్పుడు యాజ్ ఎ గ్లోబల్ స్కూల్, యాజ్ ఎ స్కూల్ రన్నింగ్ పీపుల్గా కైట్స్ గ్లోబల్ స్కూల్లో మేము నడుపుతున్నాం కాబట్టి వీఆర్ ఆల్సో గివింగ్ ఆ సపోర్ట్ వాలంటీర్గా. అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గంటా గారు కమింగ్ అండ్ blessing here all the tiny kids who are all present over here. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అందరూ కూడా 5 months బేబీస్కే క్రాలింగ్ అంటే నమ్మలేకపోతాం. అంటే 5 months కాదు, 4 months కూడా ఇప్పుడు క్రాల్ చేస్తున్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్ని కూడా డెఫినెట్గా స్పోర్ట్స్లో జాయిన్ చేయించాలని ఒక ఆలోచన అయితే వస్తుందని మేము ఆ ఒక ఆలోచన కోసం ఈవెంట్ చేస్తున్నాము. సో ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి, అలాగే చిన్న చిన్న పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. విశాఖ జిల్లా గాజువాక శ్రీలానగర్ వెంకటేశ్వర కాలనీలో త్రైత సిద్ధాంత వారి ఆధ్వర్యంలో ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక కార్యనిర్వాహకులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజా కార్యక్రమాలు చేపట్టి భగవద్గీత పఠనంతో వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవద్గీత శ్లోక పఠన, శ్రీకృష్ణ గోపిక వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనములు, దేవదేవుని ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారి త్రిమత ఆధ్యాత్మిక గ్రంథముల ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవదేవుని ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక సభ్యులు పాల్గొన్నారు. త్రైత సిద్ధాంతం భగవద్గీత, దాంట్లో 3 ఆత్మల గురిండే చెప్పారు. ఆ 3 ఆత్మల నిరూపణ బయట అస్తములోన, తర్వాత కన్నులోన, చెట్టులోన, విత్తనములోన చూపించారు. అదేవిధంగా పురుషోత్ప్రాప్త యోగంలోన 16-17 శ్లోకంలో అక్షర పురుషోత్తం అనే 3 ఆత్మల గురించి వివరము. అదే ఖురాన్లోని 50వ సూర 21వ ఆయతలో తోడేవాడు, తాలుబడేవాడు,
సాక్షిగా చూసేవాడని. అందువల్ల భగవద్గీతలో హరుడు అని చెప్పి 3 ఆత్మల గురించి చెప్పారు. ఆ 3 ఆత్మల గురించి బయట చెప్పింది అస్తం చూపించారు. శివలింగం మీద 3 విభూతి రేఖల పైన 3 ఆత్మలు ఉన్నాయని, మధ్యాత్మని అధ్యాత్మము అంటే ఆత్మను అధ్యయించడమే ఆధ్యాత్మికము అని నిరూపణకి 3 నామాల్లో మధ్య నామంకే ఎర్రబొట్టు పెట్టి చూపించారు. ఆత్మనే అధ్యాయం చేయండి అని. హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవంతుని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ శీలానగర్లో ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా కృష్ణాష్టమి జరుగుతుంది. అందరూ జరిపేటట్టు కాకుండా రైతు సిద్ధాంతం వారు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే పల్లకి ఊరేగింపు, స్వామివారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుంది. అదే కోలాటము, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్, భగవద్గీత శ్లోకాల పోటీలు జరుగుతాయి. రేపు స్వామివారి పల్లకి ఊరేగింపు జరుగుతుంది శీలానగర్ పుర వీధుల్లో. తర్వాత స్వామివారి పల్లకి ఊరేగింపు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిందెలతో నీళ్ళు తీసుకొని వచ్చి స్వామివారి పల్లకి ముందు వేసుకొని పాల్గొంటారని కోరుచున్నాము. పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల్లో జెడ్పీటీసీ గెలుపుపై పాయకరావుపేట టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ పులివెందులలో ఒక ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకొని 30 ఏళ్లు అయిందని రాసిన స్లిప్ గత దురాగత ఎన్నికల నిర్వహణకు నిదర్శనమని అన్నారు. పులివెందులలోనే జెడ్పీటీసీని గెలిపించుకోలేని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికను తప్పుపట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎలా రాజ్యాంగబద్ధంగా జరిపించారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ ముందు వైనాట్ 175 అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల క్రితం మాట చెప్పారు, వైనాట్ పులివెందుల అని. ఇవాళ పులివెందుల్లో గెలిచి చూపించాం. గత ఎన్నికలు చూశారు, చాలా మరి కుప్పంలో కానీ, కుప్పం మున్సిపల్ ఎలక్షన్లో కానీ, తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో కానీ తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి దౌర్జన్యం చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి అలాగే తిరుపతి నుంచి కుప్పం తీసుకెళ్లి బస్సుల్లో తరలించి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఈరోజు ప్రత్యక్షంగా అందరు సాక్షిగా, మీడియా సాక్షిగా, మరి పొలిటికల్ పార్టీల సాక్షిగా, ఈసీ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు పులివెందుల్లో ఎన్నికలు జరిగితే దానికి తప్పుడు ప్రలాపనలు పేలుతున్నారు. ఓటర్ని జీర్ణించుకోలేక అనేక ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు ప్రజల్ని. ఓటర్ని బూత్ వరకు రాకుండా భయభ్రాంతులు చేద్దాం అనుకున్నారు. దాన్ని పోలీసు అడ్డుకుంటే పోలీసుల మీద కూడా తిరగబడ్డ సంగతి మనందరూ చూసాం. మరి ఇవాళ ఒక వాటర్ స్లిప్పు మరి దాంట్లో వేసాడు బూత్లో. ఏమనంటే 30 సంవత్సరాల తర్వాత నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసాను, 30 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో ఓటేసే అవకాశం కలిగించారు ప్రజాస్వామ్యం అని అందరికీ దండాలని చెప్పి మరి ఒక సామాన్య ఓటరు బూత్లో, మరి పోలింగ్ బూత్లో మరి ఓటుతో పాటు స్లిప్ను కూడా అందులేసిన సందర్భం మనందరికీ ఇవాళ ప్రత్యక్షంగా చూసాం. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయి. గత వైసీపీ పాలనలో పంచాయతీ ఎన్నికలు ఎలా జరిగాయో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. అసలు సొసైటీకి అయితే ఎలక్షనే లేకుండా చేశారు. మరి ఇటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి ఈవేళ ఒంటిమిట్ట, పులివెందుల్లో జెడ్పీటీసీలు ప్రజాస్వామ్యయుతంగా గెలిచారు. మరి ఇప్పుడు చెప్తున్నాం, రాబోయే కాలంలో మరి వైసీపీ పార్టీ కనుమరుగు అవడానికి ఇదే కారణం అని చెప్పి సొంత నియోజకవర్గంలో, జగన్ గారి నియోజకవర్గంలో ఈవేళ జెడ్పీటీసీని కూడా గెలిపించుకోకుండా ఇంకా నేను సీఎం అవుతానని ఆలోచన విరమించుకోవాలని చెప్పి మరి ఇంతపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్టలోని జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కుట్రలు పడినప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అక్కడ ఉన్న ప్రజలకి, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాకిరిపేట పార్టీ కార్యాలయం వద్ద
మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ విజయోత్సవాన్ని ఎంతో సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో విజయం సాధించిన మన కూటమి అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వందే మాతరం అంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధ భూమిలో భారతదేశ రక్షణకు పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమర కుటుంబాలకు, అవయవాలు కోల్పోయిన వీర జవాన్లకు వందే విశ్వభారత్ వారు వీర పురస్కారాలు అందజేశారు. ఎంవిపి కాలనీ ఐఐఏఎం ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి జయలలిత, సంగీత దర్శకులు గజల్ శ్రీనివాసులు విచ్చేసి పురస్కారాలు అందజేశారు. జవాన్ల వీరగాథలు విన్న వారికి కంటితడ తప్పలేదు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులు బలివాడ రమేష్ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమమైనా మనసుకు దగ్గరగా ఉంటుందని అన్నారు. తమ జీవిత కాలంలో ఇటువంటి జెండా పండుగ మునుపెన్నడూ చూడలేదని అన్నారు. దేశ రక్షణలో వీరోచితంగా పోరాడి భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న జవాన్లకు వందనాలు తెలియజేశారు. రమేష్ మాట్లాడుతూ దేశ ప్రజల రక్షణ కోసం ఎండ, వాన, చలి, వర్షం వంటి కాలాలను లెక్క చేయకుండా శత్రువుల గుండెలను చీల్చి భారతావనికి స్వేచ్ఛాయువులను అందిస్తున్న సైనికుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుందని అన్నారు. పండగ నేను చూడలేదు, వినలేదు. కింద కూర్చొని వీళ్ళందరినీ చూస్తుంటే అవి ఆనంద బాష్పాలా, లేకపోతే నేను ఇలాంటి ఒక పండగలో పాల్గొనడానికి అర్హత ఉందా, నాకు అది నా తమ్ముడు కల్పించాడు, ఆనందమా దుఃఖమా హృదయం అంతా బరువెక్కిందా ఏంటో తెలియదు. నా భూతో నా భవిష్యత్. ఇలాంటి ఒక పండగని నేను చూడలేదు. పుట్టి బుద్ధరిగిన తర్వాత ఇలాంటి ఒక స్వాతంత్ర దినోత్సవ పండగని ఇలాగా అమరవీరులందరూ మన భారతదేశం కోసం పాటుపడి వాళ్ళు ఒక్కొక్కరు బిడ్డల్ని కోల్పోయి, తండ్రుల్ని కోల్పోయి, భర్తల్ని కోల్పోయి, వారి యొక్క అంగాంగాల్ని కోల్పోయి, అస్సలు నాకైతే కింద నుంచి చూస్తుంటే ఏడుపు వచ్చిందండి. మాట్లాడడానికి మాటలు లేవు. ఇలాంటి పండగ ప్రతి సంవత్సరం కూడా నా తమ్ముడు ఆధ్వర్యంలో నేను చేసుకోవాలని వీరందరికీ, వీర జవాన్లందరికీ, ఇప్పుడు ఉన్నవారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఆ భూమాతని మనల్ని కాపాడుతున్నందుకు వారందరికీ కూడా జోహార్లు. థ్యాంక్ యూ. వీర పురస్కారాలు ఎంతోమంది మహనీయులకు ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి మహర్షుల్ని ఇప్పుడే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, అలాగే మా చింతలూరు ఆయుర్వేదం వారికి నేను గతంలో ఆంధ్ర సారస్వత పరిషత్తులో పూర్ణకుంభ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఎంతోమంది దేశభక్తులకి ఎవరైతే సమాజాన్ని వారి వారి యొక్క కృషితోటి, వారి వారి యొక్క వృత్తుల ద్వారా చైతన్యం చేస్తున్నారో వారందరూ దేశభక్తులే. కేవలము సరిహద్దుల్లో ఉండే సైనికులే కాదు, దేశంలో ఉండి వారి వారి కర్మల్ని సత్కర్మగా భావించి దేశం కోసం బతికేవాళ్ళు, జాతీయ సమైక్యత కోసం బతికే వాళ్ళందరినీ కూడా ఈరోజు మా తమ్ముడు రమేష్ సత్కరిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విశాఖపట్నంలో ఇంతమంది మహనీయులు తీసుకొచ్చి చేస్తున్నాడంటే అతని వెనకాల ఏమీ ప్రభుత్వం యొక్క అండ కూడా లేదు, ఆయన సొంతంగా చేస్తున్నాడు. అటువంటి రమేష్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ దేశంలో ఈ నా దేహంలో నాకు బతకడం అంటే చాలా ఇష్టం, మళ్ళీ పుడతానంటే అది ఈ దేశంలో నేనంటే ఈ క్షణమే కనుమూయడం నాకు ఇష్టం అన్నాడు కవి. అలాగా ఈ దేశంలో పుట్టడం, ఈ వందే భారత్, వందే మాతరం అనేటువంటి నినాదాలతో మనం అందరం బతకడం చాలా అవసరం. దేశ సమైక్యత కోసం మనం అందరం ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం తెచ్చిన మహనీయుల యొక్క సక్సెసర్స్ని, అంటే వాళ్ళ యొక్క ఈ వారసత్వం ఉన్న వారసులను తీసుకువచ్చి ఇలాంటి పురస్కారం చేసి దేశంలో ఎన్నో ప్రదేశాలలో చలిని తట్టుకుంటూ, వేడిని తట్టుకుంటూ ఎంతోమంది సోల్డియర్స్ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన, వాళ్ళ యొక్క అవయవాలని భరతమాతకు దానం చేసిన ప్రతి ఒక్కరిని మనకి దగ్గరలో ఉన్న స్టేట్స్లో, అలాగే కొన్ని నార్త్ స్టేట్స్లో నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం అక్కడ నుంచి పిలిపించుకొని చేస్తున్నాం. ఈసారి ఇది 5వ సంవత్సరంగా ఉంది. 5వ సంవత్సరం 120 మందికి అన్ని మన దేశంలో గల అన్ని రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి ఈ యొక్క పురస్కారం ఇస్తూ ఆదివాసం అంటూ ముందుకు తీసుకువెళ్తాం. అలాగే 4000 కాలేజెస్ని ఫ్యూచర్లో మనం ఏకం చేసుకుంటూ చేసే కార్యక్రమే ఆదివాసి. దానికి
ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం కోసం తీసుకువెళ్ళాము. ఆ ఆమోదం రాగానే విశాఖపట్నం నుంచి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఆదివాసీ అంటూ తక్కువలో కాకుండా 1000 మంది ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 96వ వార్డు ఆర్టీసీ బస్ స్టాండ్ లో శ్రీశక్తి మహిళా ఉచిత బస్సును స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు 0 టికెట్ కట్ చేసిన అనంతరం బస్సులో మహిళలతో పాటు ఆయన కూడా ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా నేడు మహిళలకు శ్రీశక్తి పేరిట ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మహిళలు ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రయాణం చేయాలంటే వారితో పాటు గుర్తింపు కార్డు ఉంటే చాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏపీఆర్టీసీ సింహాచలం డిపో మేనేజర్ శరత్ బాబు, జోన్ 8వ జోనల్ కమిషనర్ హైమావతి, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఐతా సింహాచలం, వేగి దివాకర్, సోమశేఖర్, లక్కీ గోవింద్, కరకదేముడు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత ఎలక్షన్లో సూపర్ 6 అని హామీలు ఇచ్చామో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి నెరవేర్చుకుంటూ ఈరోజు శ్రీశక్తి అనే నామకరణం చేసి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ప్రారంభించుకోవటం చాలా ఆనందదాయకం. మరి ఎంతోమంది రోజుకి రమరమి 26.5 లక్షలు మహిళలు ప్రయాణం చేస్తున్నారు అంచనా. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రీ. మహిళలు వాళ్ళ ఐడెంటిటీ కార్డు, ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు, ఇలాంటి ఏదైతే ఐడెంటిటీ ఉంటుందో గవర్నమెంట్ నోటీస్ చేసిన ఐడెంటిటీ కార్డు ఏది చూపించినా కూడా వారు ప్రయాణానికి అర్హులవుతారు. రోజు ప్రతి నెల 1వ తారీఖు 6 గంటలకు మీ తలుపు తట్టి పెంచిన పెన్షన్లు ఇస్తున్నప్పుడు పొందే ఆనందం, అలాగే మొన్న రైతులకి పెట్టుబడి నిధుల కింద డబ్బులు ఇచ్చినప్పుడు రైతు భరోసా వాళ్ళ కళల్లో చూసిన ఆనందం, ఎవరైతే తల్లులకి బిడ్డలు చదివిస్తున్న వాళ్ళు గతంలో ఒక బిడ్డకే చదువుకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున మనిషికి ఇచ్చినప్పుడు మేము పొందిన తృప్తి. అన్నిటినీ మించి ఈరోజు మహిళలు, మా అక్క చెల్లెమ్మలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే ఈ పథకం అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మా ఆర్టీసీ సిబ్బంది కూడా శక్తివంచన లేకుండా దీన్ని జాగ్రత్తగా అమలు చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు మానిటర్ చేస్తున్న విధానం కానీ, దీనికోసం వాళ్ళు పడుతున్న శ్రమ కానీ అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా జరుగుతుంది అనేది నిజం. గత సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రం చూసింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ప్రజలకు హామీ ఇస్తూ, జీవితంలో తృప్తినిచ్చే, సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి. దాంట్లో ఇది ఒకటి మాత్రం చెప్పగలను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు సర్దార్ గౌతులచ్చన్న జయంతోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. హరే కృష్ణ జపం ఆచరిస్తూ కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే. శ్రీశక్తి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగమన్న పంచకర్ల. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.